అయ్యా ఏమిటి గాయాలు? ఒక ఆడకూతురుని రక్షించడానికి చిరుతపురిని చంపాల్సి వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్తాను. రక్తం ఏమిటి, గాయాలు ఏమిట్రా? ఏంటి గురు, ఏం జరిగింది? అడవిలో చిరుతపులతో పోరాడాల్సి వచ్చింది. చిరుతపులే? అది మనుషులు వేటాడే పులి. దాంతో ఫైట్ చేసి పంపించాడు మావయ్య. అందుకే ఈ గాయాలు. రా బాబు రా. తొందరగా రావే. అబ్బా ఎన్ని దెబ్బలు తిన్నాయో. పులితో ఫైట్ అంటే మాటలా? మరి మా తమ్ముడంటే ఏమనుకుంటున్నారు? నీకు మళ్ళీ పిల్లిని చూస్తే పారిపోతాడు అనుకున్నారా? మరీ అంత పిరికివాడినది ఇంత పెద్ద స్టేట్ ని ఎలా మేనేజ్ చేస్తాను అనుకుంటున్నావు? నేనంటే మరీ జోక్ అయిపోయింది నీకు. ఈ మేనేజ్మెంట్ మొత్తానికి జోక్గానే ఉంది బావా. మా నాన్న మీద జోకులు సరే గాని ముందు ఈ నిద్రంతా తెచ్చి కడ్డు కట్టినాయి. సత్యుడు అయినా యువకుడి దర్శనం ఇన్నాళ్ళకి లభించింది. దుష్టశక్తిని జయించడానికి మానవ శక్తి తోడు తప్పదన్నది ఆదేశం ప్రకారం ఆ మహామానుడి అందరూ చేరతాను. ఈ దీక్షలో నాకు విజయం కలిగేట్టు దీవించు నాగరాజు. ఎవరి అమ్మాయి నవరాత్రి బొమ్మలా ఉంది. అబ్బా ఎంత అందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో. నాగలక్ష్మి, నాగలక్ష్మి ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ తాతయ్య రామదాసుని. నీ అమ్మ నాన్న వరదల్లో కొట్టుకుపోతే నేను నేనే పెంచాను తల్లి. నువ్వు నా మనవరాలు నాగలక్ష్మియే. నువ్వేం కంగారు పడకమ్మా. యాన్నల కింద తిరణాల్లో ఇది మనవరాలు తప్పిపోయింది. ఆనాటి నుంచి ఇదే వరస. ఊర్లోకి ఏ పరాయి పిల్లలు వచ్చినా నా మనవరాలని ఎగబడతారు. సుబ్బన్న ఇది నా మనవరాలే కావాలంటే చూడు. వాళ్ళ అమ్మ పోలిక. నా కూతురు కూడా ఈ వయసులో ఇట్టాగే ఉండేది. నువ్వు ఇలా మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు నా మనవరాలివే. తాతయ్య, లక్ష్మి, తాతయ్య, లక్ష్మి, లక్ష్మి. వేళకి ముసలుడికి ఒక మనవరాలు అనగురికి వాడి కండ మనకి పండగ. పండగేంట్రా చరవయ్య? ఇంత అందమైన పొడిచి పల్లెలో ఉంటే మా పోటీలందరికీ పండగాక ఇంకేంటి? ఊరికి నోరు పారేసుకోకరా. వాళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు రామ్మా, మన ఇంటికి వెళ్దాం. పద. మాంసం ముక్క అనుకుని ఉంటుంది. ఏమిటలా దీక్షగా చూస్తున్నా? మీ కళ్ళల్లో కనిపించే దయ్యను అందో నన్ను మీరేం చూస్తున్నారు? మీ కళ్ళల్లో మెరుపులు, ఆ మెరుపులో కనిపించే వలపను చూస్తున్నాను. మనసును గెలుచుకునే ఇంత అందంతో ఇన్నాళ్ళు నాకు కనిపించకుండా ఎక్కడున్నా? చెట్టుల్లో పుట్టల్లో. అంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగాను కదా. మీకెవరూ లేరా? ఇంతకు ముందు ఉన్నా లేకపోయినా ఇప్పుడున్నారు. ఎవరు? మీరే నన్ను కాపాడారు కదా.
కాపాడినందుకు కానుకిచ్చుకోవడం న్యాయం. కానుక ఏం కావాలో తీసుకోండి. తీసుకోనా? ఇప్పుడు కాదు, మరెప్పుడు? గాలి వేడెక్కి కోన చెట్టినప్పుడు, చెట్ల కొమ్మలు చిల్లులేసినప్పుడు. ఎక్కడ? పెద్దవాగు ఒడ్డులో ఉన్న చెట్ల తోపులో. ఆ కళ్ళు, ఆ వయ్యారం. ఏటలా వంకలు తిరిగిపోతున్నావు? మీరు నువ్వేగా వయ్యారు అని వర్ణించావు. నిన్న నేను కాకపోతే ఇక్కడ ఎవరున్నారేంటి? అసలు నీ గదిలో చదవమన్నారు. ఒకళ్ళు రమ్మనేదేంటి? ఇది నా గది, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఏటే మళ్ళీ మావయ్యతో గొడవ పెట్టుకున్నావా? చూడమ్మా, నేను తన గదిలోకి రాకూడదంట. ఇంకా పెళ్లి కాదు. ఏంటో తమ్ముడు, నువ్వు కనిపించకపోతే అన్నం కూడా తింటు. ఒట్టి పిచ్చిది. పిచ్చే మరి. పరిచయమే పరిణయమై సాగే కొండ మీది వెన్నెల గుండెల్లోనే
మాయే మదిలో నా మదిలో. ఏమిటి గోల గదిలో ఈ గదిలో? అక్కాయ్ ఏంట్రా తమ్ముడు? చూడు, ఈ జన్మకి నీ కలవరం తీరేది కాదు, నా తలబలం మారేది కాదు. మరి ఇద్దరి కర్మ ఇంతే. సరే, తలుపులు కిటికీలు కనిపిస్తున్నాయి గాని ఒక్క కుర్రాడు కనిపించటం లేదు. అసలు ఈ దెబ్బకు తట్టుకోలేక ఈ సందులో కాలేజీ ఎత్తేస్తారేమో. చచ్చేటప్పుడు ఆ బామ్మకు ప్రమాణం చేశాను, బామ్మ అక్కయ్యకు పెళ్లి అయితేనే గాని నేను పెళ్లి చేసుకోను అని. ఆహా. ఈ జన్మకి నీకు అవదు, నాకు అవదు. ఎందుకు అలా విసుక్కుంటావు? ఓ పని చేస్తే అడవికెళ్ళి ఓ బావను పట్టుకొచ్చేయి. సరే, అడవిలోనా? ఏంటి ఇంత వర్షంలో ఎక్కడికి పెడుతున్నారు? నా కూతురు నొప్పులు బాబు గారు, టౌన్కి తీసుకెళ్తున్నా. అంతా జీప్ ఎక్కండి, తీసుకెళ్తాను. మెల్లగా. మీ గ్రామంలో ఒక హాస్పిటల్ పెట్టాలంటారు. నిజమే సార్. ఏ చిన్న జబ్బు వచ్చినా ఇంత దూరం రాలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజమే గాని హాస్పిటల్ కు తగిన బిల్డింగ్ కావాలిగా. మా బిల్డింగ్ ఉంది, ఫ్రీగా ఇస్తాను. హాస్పిటల్, డాక్టర్, స్టాఫ్ ఉండడానికి కూడా సరిపోతుంది. వెరీ గుడ్. మీలాంటి దయామయులు ఊరికొక్కరుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ఇది రెండోసారి ఏంటి? మీరు నన్ను కాపాడ్డావు. మరోసారి నిన్ను కాపాడవలసిన అవసరం రాదు. నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. అసలు నేనెవరో తెలిస్తే ఈ ఇష్టం తప్పుతుందేమో. తొలి చూపులో నీ మనసు దోచుకున్న దానివి నీ మీద ఇష్టం ఎందుకు తప్పుతుంది? నీకు నాకు జాతిభేదం ఉంది. ఈ జాతి, కులం, మతం వీటన్నిటికన్నా మించింది ప్రేమ. అదృష్టవంతురాల్ని. భూషణ, ఈ ఏడు పంట కాసు బాగానే పడినట్టున్నాయా? పోయినేడు ఏది పండలేదని రైతులు బాగా దెబ్బతిన్నారని ఈ ఏడు బాగా పండాయి కదా. పండిన పంట మరి వాళ్ళని అమ్ముకోమని ఆర్డర్ చేశారు శేఖర్ బాబు గారు. వేస్తాడయ్యా, ఎందుకేడు? 7 తరాలకు సరిపడే ఆస్తి తవ్వగా తవ్వగా కొండలైనా తరిగిపోతాయంటారు. మీరే పూనుకుని ఈ దాన ధర్మాలకు అడ్డుకట్టేయాలి. ఆ 3 ముళ్ళు బడి నా కూతురు ఎస్టేట్కి రాణి అయిపోయిందంటే అన్ని వాటంతటా అయ్యే సర్దుకుపోతాయి. అయ్యారు ఓ సంగతి విచ్చిని వేయాలి. ఏంటి? నువ్వు వెళ్ళు. ఇద్దరి పేరు బలాలను బట్టి మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. ఈ నెలలోనే జరగాలి. అలాగేనండి అయ్యా. వచ్చే దశమి శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమిటి ముహూర్తం అంటున్నారు పంతులు గారు? నీ పెళ్లికే తమ్ముడు. నా పెళ్లికి మీరు తొందరపడుతున్నారా? తొందరపడాల్సిన అవసరం వచ్చింది. కనీసం అమ్మాయినా పెళ్లి కూతురు చూడకుండానే. అదేమిటి తమ్ముడు, కొత్తగా పెళ్లి కూతురు చూసేదేమిటి? తాయారు నమ్మరు కదా. తాయారిని పెళ్లి కూతురు అని ఎవరన్నారు? ఎవరేమిటి, అది పుట్టిందే నీకోసం. అది పెరిగి పెద్దదైందే నీ ఇల్లాలుగా ఈ ఇంటిని దిద్దుకోవడం కోసం. మీరు అలా అనుకుని ఉండొచ్చు. నేను మాత్రం తాయారు గురించి ఎప్పుడూ అలా అనుకోలేదు. అక్క కూతురు, మేనకోడలు. నా దృష్టిలో తాయారు స్థానం ఎప్పుడూ అంతవరకే. కానీ తాయారు గుండె నిండా నీ మీద ప్రేమ నింపుకుంది. ప్రేమ ఒకే గుండెలో నిండితే చాలదు. 2 గుండెలు ఒకదాని తప్పుడుకు మరొకటి స్పందించాలి. 2 ఆత్మలు ఒకటైపోవాలి. అలా నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా బాబు? ఉందిలే అత్తయ్య, ఒక కూలి పిల్ల, రామదాసు మనవరాలు. ఏం బాబు, మీ బావ చెప్పేది నిజమా? నిజమేనమ్మా. ఆమె అద్భుత సౌందర్యం నన్ను ఆకట్టుకుంది. అందంగా ఉండని కాలికి తొడిగే కడియాన్ని కంటానికి తగిలించుకుంటావా? అందమైన వస్తువు ఎక్కడున్నా అందంగానే ఉంటుంది. దేనికైనా అంతస్తు అనేది ఒకటి ఉంది. అంతస్తును గురించి అంతరాత్మ లేని వాళ్ళు ఆలోచిస్తారు. అయితే నీ నిర్ణయం మారదా? మార్చుకునే నిర్ణయం నేను ఎప్పుడూ చేయను. తాయారు, నీ మనసు కష్టపెడితే క్షమించు. అంతకు ముందు నన్ను నేను సంభాళించుకోవాలిగా మావయ్య.
చూసావమ్మా, తమ్ముడు ధోరణి ఏమన్నా బాగుందా? బాగో ఓగో, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడిస్తాను నేను ఎలా కాదనగలనే? ఇంకా మీరు చూసేదే ఉంది, పదండి. మీరు మాత్రం ఇక్కడ ఎందుకు? పదండి. నాకు అసలు ఆ సంగతే తెలియదు బాబు గారు. చదవే, నీ బతికెంత, నీ తాకతెంత? నీ మనవరాలను అడ్డం పెట్టుకుని ఈ ఎస్టేట్కి యజమాని అయిపోదాం అనుకున్నావా? బాబు గారు, నాకు అసలు దురాశ లేదు బాబు గారు. ఇన్నేళ్ల తర్వాత తప్పిపోయిన మనవరాలు దొరికిందన్న ఆనందమే తప్ప దాని మూలంగా ఇట్లాంటి అనర్థం జరుగుతుందని అనుకోలేదు బాబు. ఈ అనర్థం ఆపకపోతే నీ మనవరాలే ఈ భూమి మీద ఉండదు, జాగ్రత్త. బాబు తట్టుకోవడం చేయొద్దు, మీరు ఎట్టా చెప్తే అంతా ఇరుకుంటాను. అయితే నీ మనవరాలు శేఖర్ బాబును కలుసుకోకుండా ఆప్ చెయ్యి. అట్లాగే బాబు, దాన్ని అసలు ఇల్లు కదండి. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. ఆయన కలుసుకోకపోతే నాకు ఈ జన్మ అనవసరం. ఆయన అంటతోనే నా బ్రతుకు పండుతుంది. అది నీ దురాశ. శేఖర్ బాబు ఈ జమీనికి యజమాని, మనం కూలీలకు బతికేవాళ్ళం. ఆ తేడాలు మీకు గాని నాకు లేవు. ఎంతో శ్రమ పడి నాకు తగిన వ్యక్తి ప్రేమను సంపాదించుకున్నాను. ఆ ప్రేమని ప్రాణం తీస్తుంది కాదా? నా ఆశలకు ప్రాణం పోస్తుంది, నా జీవితానికి ప్రయోజనం కల్పిస్తుంది. ఏమైనా సరే నీ బాబు గారిని కలవటానికి వీల్లేదు. నీ మాట విని ఆగాలనుకున్నా నా కాళ్ళు ఆగం, నా మనసు నిలవదు. లోపల పడుంటే కాళ్ళు ఆగుతాయి, మనసు ఆగుతాయి. ఈ తాతయ్య మనవరాలమైనందుకు నీ ఆశలు తీసుకోక తప్పదు. నాకేదో భయంగా ఉంది. నేను పక్కనుండగానే మీరు నా పక్కన లేకుండా పోతారేమోనని నా భయం. ప్రేమకు విరోధి భయం, ధైర్యం ప్రేమకు పునాది. మరి మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? నేను మీ ఎస్టేట్ లో కూలి పని చేసుకు బ్రతికేదాన్ని. అడవిలో పెరిగిందని మంచి గంధాన్ని వదులుకుంటామా? ఒక్క మాట అమ్మతో చెప్పి రేపే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. పుష్పానికి ఉత్కుతుంటే అందం, సీలార్ ఆగయా నీ సీలార్ ఆగయా. పుష్పం నీకి ఉత్కుతుంటే నేను చూడలేను. లస్టర్ లాగా ఎలిగిపోయే నీ ముఖానికి ఒక కొత్త ట్రాన్సిస్టర్ లాయా. వహా జాకే బయటకో వివిధ్ భారతి ఇంకో జా. థ్యాంక్ యూ. ఉత్కుతా, నీది బట్టలు నేను ఉత్కుతా. ఏమనుకోండి చాలా కాలంగా ఏదో అవుతాయి, నాకు తెలుసు. ఏంటి ఉద్దేశం? అది ఉద్దేశం కాదు, భారతదేశం. అది అదే దేశం. నీ పని ఏంటి? వికసించటం. నీ పని ఏమిటి ఇక్కడ? బట్టలు వంట చేయటం. నీ పని ఏమిట్రా? మట్టాడటం, చెక్క తోలటం. చూడు, ఇక 100 రూపాయలు ఇస్తాను, ఆడుకో తోలుకో. 100 200 అదే కుదరదు. కుదరదా? అయితే అయ్యగారికి వద్దు. ఇదిగో తీసుకో. పుష్పం లక్ష్మి, నా మేనకోడలు తయారు. నీకు కాబోయే కోడలమ్మా. కళ్యాణమస్తు. బాగుంది బాబు, ఏ ఇంటికైనా దీపం కాదగిన పిల్లే. మా అక్కయ్య బావగారు. మాకెందుకులే నమస్కారం. ఈ ఇంటికి కాబోయే రాణి మేమేదో ఓ మూలన పడి ఉండేవాళ్ళం. ఊరుకు తయారు. మీ మావయ్య నీకే దక్కుతాడు, నీ పేరు కలుస్తుంది. లేదమ్మా, పూజించే ప్రతి భక్తురాలికి ఆ భగవంతుడు ప్రత్యక్షం కాలేడు. నా పూజలు ఏదో లోపం ఉండుంటుంది.
నీ పూజల లోపం కాదమ్మా, ఆ పిల్ల విసిరిన వల్లో పడ్డాడు నీ మామ. చిన్నప్పటి నుంచి అనుకున్న నువ్వు కాదని, ఆ పిల్ల ఈ ఇంటికి కోడలు ఎలా అవుతుందో నేను చూస్తాను. దాని అంతు తేలుస్తా. మన దురదృష్టానికి మన ఏడవదు కానీ ఇంకొకరి అదృష్టానికి మనం అసలు పడుకుంటున్నానా? నా పిల్లకి దక్కని అదృష్టం మరొకరికి దక్కడానికి వీల్లేదమ్మా. మీరు వీల్లేదంటే పెళ్లి ఆగుతుందా? పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి పీటల మీద కూర్చునేది ఆ కూలి పిల్ల కాదు, మన తాయారు. నీ తమ్ముడు దీని మేల్లో తాళి కడతాడే. ఎంత పెద్ద జమీనికి యజమానైనా మన గూడెం పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే శేఖర్ బాబు గారు ఎంత గొప్ప మనసో. అంత గొప్ప మనసు ఉంది కాబట్టి ఇంత పెద్ద జమీన్ ఉన్నా మన ఆచారం ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు. అంతా కాళమ్మ దయ్యా. అప్సరసలాగా ఉన్నావు నాగలక్ష్మి, ఒక్కసారి అద్దంలో చూసుకోమ్మా. అది కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా ఉండు తల్లి. ఆ పెళ్లి వారు వచ్చే వేళ అయింది, నువ్వు వెళ్ళి కాళమ్మకు దండం పెట్టుకురా తల్లి. అలాగే తాతయ్య, మళ్ళీ రావలిదా? వద్దమ్మా, కాళమ్మకు పెళ్లి కూతురు ఒక్కటే వెళ్ళి దండం పెట్టుకురావాలా, అదే మన ఆచారం. సరే తాతయ్య. రండి బాబు గారు, రండి. అయిపోయిందండి, పెళ్లి కూతురు తీసుకురావడమే. పెళ్లి కూతురు అయ్యా, పెళ్లి కూతురు కాళమ్మ గుడికి వెళ్ళిందయ్యా, ఇప్పుడే వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తుందయ్యా? అవతల ముహూర్తం మించిపోతుంటారు. అదిగో వస్తుంది. వచ్చావా తల్లి? రామ్మా, రా. పదమ్మా.
పల్లవై నిలువై పొంగగా వేకువ మూసిన వెన్నెల రాత్రికి వాలిన పొద్దులలో ముందుగా దాటితో నీ యౌవనం నవ్వే బృందావనం గీత గోవిందమో నీ యౌవనం నవ్వే బృందావనం పువ్వంటి రేకు గువ్వంటి సోకు దొరగా ఉన్నది దోచుకోమన్నది పొంపులో సొంపులో నీ యౌవనం నవ్వే బృందావనం గీత గోవిందమో నన్ను చావనివ్వండి, నాకు బ్రతకాలరు. బ్రతుకు మీద ఆశతో కానీ సావు మీద కోరికతో కాదు. నేను ఆశించిన బ్రతుకు నాకు దూరమైందని నీకు తెలుసు మావయ్య. ఇలాంటి ఉత్తముడికి భార్య కావాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. మరి నా కోరుకుంటూ ఫలించలేదు. చూడమ్మా, రెండు మనసులు కలిస్తేనే మనవు. ఇలాంటి ఒడిదొడుకుని తట్టుకుని జీవితాన్ని సాగించాలే గాని సమాప్తం చేసుకోకూడదు. అక్క, నువ్వు ప్రేమించిన మావయ్య క్షేమం కోసమైనా నువ్వు బ్రతుకుండాలి. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వు. లక్ష్మి, తాయారు అలాంటి అఘాయిత్యం చేయబోతున్నట్టు నీకెలా తెలిసింది? ఏదో శబ్దం వినిపించేసరికి అలా అనిపించింది. నీవే పాము చెవుల్లా ఉన్నాయే. నాకు కాస్త వెలికి దక్కులండి. సరే సరే. ఏదో చేసేస్తాను, కూతుర్ని పెళ్లి పీటల మీద కూర్చోబెడతానని కోసారుగా. ఏమైంది? ఏమైందంటే దాని గీత బాగుంది, బతికి బయటపడింది. సమయానికి ఆ పాము వచ్చి మన వాళ్ళని కాటాకపోతే అది అట్ట బతికేది. ఆ పామును పిలిచినట్టుగా అక్కడికి ఎలా వచ్చినాయి భూషణం? బహుశా ఆవిడ నాగేశ్వరం వరంతో పుట్టిందేమో. వేసింది. ఆ మట్టి తీసుకునే వాడి మనవడానికి వరం ఒకటి. అలానికి సామ్రాజ్యం ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. ఏం పావులో ఏం మాయో ఎవరికి అర్థమవుతాయి? నీకు నాకు అర్థం కాకపోయినా మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. అయ్యా, అవన్నీ తెలిసిన మంత్రగాడు ఒకడు కొండవతలు ఉన్నాడు, చాలా గొప్పవాడు. జపాంగు జాలా జంఘాలమాల జయ ఓం కపాలి ఫం 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 మంత్రకారిణి ప్రసన్న మంత్రకారిణి ప్రసన్న జపాంగు జాలా జంఘాలమాల జయ ఓం కపాలి ఫం 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 మంత్రకారిణి ప్రసన్న మంత్రధారిణి ప్రసన్న రక్తరాగిణి శోకపోషిణి ప్రసన్న కస్మల కామిని కపాలమాలిని ప్రసన్న మా ఈ మహాభూత మరణేశ్వరి నీ శక్తులన్నిటినీ ఇచ్చావు. అన్నిటినీ మించిన ఆ ప్రకాశమని ఎక్కడున్నదో ఇంతవరకు అంతు చెక్కలేదు. త్వరలో అది ప్రాప్తమయ్యేటట్టు చేయి తల్లి. గురుండా, ఏమిరా దింపకుండా మీరు ఇన్ని మంత్రతంత్రాలు నేర్చినారు కదా,
ఇన్నాళ్ల నుంచి మీ సేవలు చేస్తున్నాం, మాకు ఒక్కటైనా నేర్పకూడదా? తప్పు తప్పు. మంత్రం మారణం మరిస్తే మరణం, తంత్రం దారుణం తప్పితే దహనం. మరి మీరెలా నేర్చుకున్నారు గురుండా? కపాలమాలిని కాళ్ళపై శిరస్సు కొట్టాను, రక్తం ఎగిసి కపాలి నాలుగుపై పడింది. నాలుక చాపి నుదుటపై మంత్రాక్షాలు రాసిందిరా మరణేశ్వరి. స్వామి మాకు దిక్కు. లేవండిరా మానవ డింపకుల్లారా, మీరెవరో మాకు తెలుసు. మీకొచ్చిన రోగం ఏమిటో చెప్పండి, వెంటనే కుదురుస్తాం. రోగం కాదు తంత్రస్వామి, సర్పయోగం. సర్ప? ఎక్కడి సర్ప? ఎలాంటి సర్ప? మనుషుల పోట్లాట్ల మధ్య సర్పాలు కాట్లు వేస్తున్నాయి స్వామి. ఒక్కసారి కాదు, 1-2 సార్లు మా మనుషులు చంపలే. ఆ సర్పాలు మా ఇంటికి ఏం చేస్తాయో అని భయంగా ఉంది స్వామి. మమ్మల్ని మీరే కాపాడాలి. ఈ సర్ప దర్శనం ఎప్పటి నుంచి రా డింపక? మా శేఖర్ బాబు ఆ నాగలక్ష్మి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి. సరే, మేము వస్తాం. సర్పయోగం కాదు, సర్పయాగం చేస్తాం. మా అదృష్టం మీ దయ. తమరి రాక కోసం ఎదురు చూస్తుంటాను స్వామి. పదండి. సర్ప, మహాసర్ప, కాలసర్ప. జభంగుజాల జంఘాలమాల, జై ఓం కపాలి. నమస్కారం స్వామి, తమ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నమస్కారం అండి. స్వామి నమస్కారం. మా కాళ్ళు పట్టగానే మీ ఒళ్ళు పావనమైంది. లేవండిరా మానవ డింపకులారా. మానవ డింబకు అంటున్నాడేంటి? ఈయనేదో దేవుడో దయ్యం అయినట్టు. నోరు ముయ్యవే మానవ డింపకి. 100 ఏళ్లు గాలి తిరిగి తపస్సు చేశాం, మానవాతీతమైన మంత్రశక్తుల్ని సంపాదించాం. దెయ్యాల్ని పట్టేస్తాం, దేవతల్ని కట్టేస్తాం. మా ఇంటికి ఏదో దయ్యం పట్టినట్టుంది. దాన్ని నడుము వెరక్కొట్టండి స్వామి. కనీసం ఈ ఇంట్లోకి వెళ్ళగొట్టేయండి స్వామి. కొడతాం కొడతాం. ఈ ఇంట్లో ఏ దయ్యాలున్నాయి రా శిష్యడింపకుల్లారా? దెయ్యపు చీమలు ఉన్నాయి గురుండా, దోమ దయ్యాలు కూడా ఉన్నాయి గురుండా. చీమలు దోమలు కాదురా శిశువుల్లారా. పాములు. ఈ ఇంట్లో పాము, అసలైన సిసలైన విషపు దెయ్యముందిరా. భూతం, నాగభూతం, సర్ప, మహాసర్ప, కాలసర్ప. హోమం చేస్తాం. హోమం, చండకొండ హోమం. మీ ఇంట్లో పాముంగిలి డింపకి. నేను పని కొత్తలు పీకు. అలా నేను కలుసుకోకమ్మా. ఆయన చాలా మహిమగల స్వామి వారు. మా మహిమ మీలాంటి చిల్లర డింపకుల మీద కాదు, మా శక్తిని సవాలు చేసే ప్రాణుల మీద ప్రయోగిస్తాం. రంగిరా శిష్య డింపకులారా. స్వామి స్వామి, వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతారా? పుట్టదార తెలిసింది, పట్టి బుట్టలో పెట్టడమే కాదు, కొండగట్టుకు తీసుకువెళ్లాలా, గుట్టు రట్టు చెయ్యాలా. కాలం కలిసి రాని నీ పని మా పని పూర్తి చేస్తాం. రంగిరా. పుష్ప, నువ్వు అలా మసాలా నూరుతూ ఉంటే, నా నోరు ఊరుతూ ఉంటే, నువ్వు ఊరుతూ ఉంటే, నేను జోగుతూ ఉంటే, అప్పుడు మోగుతూ ఉంటే ఎంత దెబ్బ కొట్టావు ఎవరు నువ్వు? మీకు చూసి ఆదాయ భూషణం సాబ్
రే నిజంగా నన్ను చూసి వచ్చావా? కాకపోతే ఇది మొద్దు ముఖం చూసేదానికి వచ్చినా ఏటి నేను మొద్దు ముఖం మొద్దు ముఖం కాకపోతే ముద్దు ముఖం అనుకున్నావు అందరికీ చూపిస్తావు నీకు ఇష్టం లేదా చూడకోవట మరి దానికి ఇష్టం లేకపోతే ఎందుకు దాంతో దెబ్బలాడతావు? జగడానే కూర్చున్నాయి భూషణం సాబ్ నీకి తెచ్చినంత వద్దు. బడా సాబ్ తుమ్కు బులారే జావ్ బడా సాబ్ అరే బడా సాబ్. పుష్పం 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 సలాం చిన్నమ్మాజీ. గుడికి వెళ్దాం ఆజీ. విషవలయం తాళం
ఎక్కడి నుంచో తప్పించుకు తిరుగుతూ ఇప్పటికి చిక్కావు నాగని. ఇక అపురూపమైన ఆ నాగమణి కూడా నాకు దక్కుతుంది. ఈ లోకాన్నే రాపాడుతాను. మనుషుల్ని చీమలాగా అరిచేతిలో నలిపివేస్తాను. అంతా నీ భ్రమ. నీలాంటి జనకంటకులందరూ తని తీర్చేవారికి నామరూపాలు లేకుండా నాశనమైపోయారు. నీ అహంకారం అనగానే సమయం వచ్చింది. నీ ఆశలు అడుగంటే రోజు దగ్గర పడింది. కపాలమాలిని కరుణ చేసిన ఈ మహాతాంత్రిక ఎదుట ఆని నిలవగలవా? పోరాడి గెలవగలవా? పంతమ్మాని ఆ రహస్యం చెప్పడా? ఆ అమూల్యమైన నాగమణి ఉండవలసింది దైవత్వం ఉన్న మానవుల వద్దనో గాని నీలాంటి పిశాచుల వద్ద కాదు. మాటల పోరాటం అని మర్యాదగా చెప్తావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకమంటావా? నువ్వు నన్ను చంపలేవు. నేను కేవలం నాగిని మాత్రమే కాదు, మానవ స్త్రీని, పతివ్రతని. పతివ్రత పలుకులకి సూర్య భగవానుడే ఉదయించకుండా ఆగుతాడు. ఎవడే ఆశీర్వదించి అడిగిన వరాలిస్తాడు. మానవ స్త్రీవా? పతివ్రతవా? అయితే నీ పతిని చంపేస్తాను. అది నీ తలకు మించిన పని. నా భర్త అసాధ్యుడు. నీలాంటి నీచ తాంత్రికుడు ఆ మహామానవుడి కాలి గోడు కూడా తాకలేడు. అంటే నువ్వు ఆ రహస్యం చెప్పవన్నమాట. నువ్వు ఆ దేవత ఎదుట తల పగల కొట్టుకున్నా సరే చెప్పను. శిష్యుడెంబకులారా, ఈ శతమణిని తీసుకెళ్ళి కట్టయింది. అలాగే జై కపాలి. అన్నహారాలు లేక సత్య ఘడియని చెప్తుంది. చిన్నమ్మ గారు ఎన్నిపోయింది సాబ్. చిన్నమ్మ గారు ఎక్కడికి వెళ్తుందిరా? అది ఇంటికి పట్టిన దయ్యం అయితే. అది కాదు మేం సాబ్, దయ్యం సైతాను లాక్కపోయింది. అమ్మాజీని నాదే గుర్రం వెనక ఇచ్చుకపోయింది సాబ్. బాపురే సైతాన్. సైతానేమిట్రా? కోడల్ని గుడి దగ్గర ఏదో గాలి దగ్గర వెతికిపోయిందట. అయ్యో ఏమైపోయిందేమో. కొంచెం ఆరా తీయాలుడు. నేనా? అమ్మో ఈయన అక్కడికి వెళ్ళటమా? ఇంకేమైనా ఉందా? నా మంగళసూత్రం కాలేవే నేను నడమంటాం. పదసలా పని వాళ్ళని బట్టి గుడి దగ్గర వెతుకుతాం పద. అచ్చామాజీ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. దయ్యాలు పీకుతూనే ఉంటాయి. ఏదో మొత్తానికి పేడ విరగడైపోయింది. ఏమిటి నాన్న, అక్కని వెతకడానికి నువ్వు కూడా వెళ్లాల్సింది పోయి అపశకుల మాటలు మాట్లాడుతున్నావు. అపశకునం అంటే నీ ముఖం. వెంటనే ముహూర్తం పెట్టించి నీ మావయ్య చేత నీ మెల్ల తాళి కట్టించేస్తా. మరొకళ్ళ నాశనం కోరుకుంటే మనకేం కలిసి రాదు నాన్న. అక్కడ కనిపించడం లేదమ్మా. పనివాళ్ళు తలవ దిక్కుకి వెళ్ళి ఎత్తికారు, అయినా కనిపించలేదు. అమ్మో 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 నేనేం చేయను? రేపు తమ్ముడు వచ్చి నా పెళ్ళం ఎక్కడా అని అడిగితే నేనేం చెప్పను? నూతిలో దూకిందని చెప్పనా, గోతిలో దిగిందని చెప్పనా? మాట్లాడాలండి. అమ్మా లక్ష్మి, అక్క సత్యవా అక్క, అందరూ కంగారు పడిపోయాం. నీకేం ప్రమాదం జరగలేదు కదా? ఏం లేదమ్మా. ఏం జరిగిందమ్మా అసలు? ఏదో గాలి సోకిందని చెప్పాడు సార్. ఏమవుతాయా, ఎవరో పిలిచినట్టు అనిపిస్తే వెళ్ళిపోయాను. తీరా వెళ్ళి చూస్తే అడవిలో ఒక పాత గుడి. పూజ చేసి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అదో దృష్టి తీస్తాను, రావే తయారు. తప్పించుకుంది కూడా తప్పించుకున్నా ఎక్కడికి వెళుతుంది? ఆ మానవుడి వద్దకేగా. అసలు దానికి తోడుగా ఉన్న వాణ్ణే అంతం చేస్తాం. పదండి. మీరు బయటకు వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఎలా లక్ష్మి? పొలాల చుట్టూ తోడేళ్లు తిరుగుతున్నాయట. వాటిని వదిలించకపోతే రైతులు బాధపడతారు. ఆ తోడేళ్లు చాలా ప్రమాదకరమైనవి. పులులు చిరతల కంటేనా? మీరు పులితోనైనా పోరాడగలరని నాకు తెలుసు, కానీ నాకెందుకు భయంగా ఉంది. భయం అనేది విషం లాంటిది లక్ష్మి. ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే అది శరీరంలోని నరనరాలకి పాకి మనిషిని అసమర్థుల్ని చేస్తుంది. 10 మంది క్షేమం కోరి ఒక మంచి పని చేయటంలో
భర్తకు భార్య సహకరించాలి కానీ భయపెట్టి కార్యం చెడగొట్టకూడదు. నీలాంటి సాహసికి తిరిగి ముందు పోయాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ రోజు నా మనసుగా కీడుని శిక్షిస్తుంది. పోనీ రేపు వెళ్ళచ్చుగా. రేపు చేయవలసిన పని ఈ రోజు పూర్తి చేయగలిగిన వాడే జీవితంలో దేన్నైనా సాధించగలడు. నువ్వు అనవసరంగా భయపడదు. నీ తాళిబొట్టు గట్టిదేలే. ఏమిరా మానవ, మా శిష్యులనే చితకబాదినావురా? ఆ బడుబక్కల వెధవులకు నువ్వు గురువా? అయితే నీకు పెద్ద కోట కావాలన్నమాట. మాకే కోట ఇస్తావు? మేమెవరమో తెలుసా? నువ్వు చెప్పేడిస్తే కదా తెలిసేది. గజకర్ణ, గోకర్ణ, ఘంటాకర్ణ, మాయాజాల మహాభూత మల్లేశ్వరి, కపాలమాలిని దేవిని వశం చేసిన వ్యాఘ్రేశ్వరులం. అయితే ఏమిటి? మా మంత్రశక్తితో నీ చెయ్యి ఊడిపోయేటట్టు చేస్తాను, చూడరా. కరకర కపాలి, మరమర మాలిని, హస్త భుస్తి, భుస్తీనస, భుస్తీనస. నీ మంత్రాలకు చింతకాయలే రాలవు. నా చెయ్యి ఊడుతుంది. చెయ్యి కాకపోయినా కాలు ఊడుతుంది, చూడరా. స్థూలశంకరి, వ్యాస భయంకరి, అంపట అంపట పదహాం ఆరంపట. నీ క్షుద్ర శక్తులు మూడుల్ని మురిపించడానికి, పిరికి వాళ్లను బెదిరించడానికి పనికి వస్తాయి. గుండె బలం, మనసు నిబ్బరం ఉన్న మానవుల మీద ప్రయోగిస్తే కొండను ఢీకున్న గొర్రె కొమ్ముల్లా పిండైపోతాయి. ఒక్కటే గుర్తుంచుకోరా పిచ్చి బైరాగి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మించింది మానవ శక్తే. అంటే మాకు శక్తులు ఇచ్చిన దేవత కంటే మానవుడు గొప్పవాడా? ఆ దేవతలకు సాధ్యం కాని ఘనకార్యాలు మానవుడే సాధించాడు. త్రిలోకాలను శాసించి నవగ్రహాలను తన వాకిట కట్టేసిన రావణాసురుణ్ణి మానవుడైన రాముడే సంహరించాడు. ముక్కోటి దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టిన కాలకేయాది రాక్షసులను కూడా మానవుడైన అర్జునుడే చంపగలిగాడు. అదంతా పురాణ కాలంలో. ఇప్పుడు మంత్రతంత్ర శక్తులే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది మానవ శక్తి. అంతరిక్షాలను సైతం జయించి ప్రకృతితో ఊడిగంచేయించుకుంటున్నది మానవుడే. ఆ మానవ శక్తి రెక్కలు ఇచ్చిన గడియ, మహనీయుడైన మానవుడి మనోబలం తెచ్చిన క్షణం, మానవత్వానికే మచ్చ తెచ్చే నీలాంటి నీచులు మారణమై మచ్చిగా నుసిగా మిగిలిపోతారు. జయ ఓం కపాలి. వాడు సూర్యచంద్రులో ఒకే రాశిలో ఉండగా పుట్టాడు. ఇక సాహసి సచ్చరితుడు.
వాడి మీద మన మంత్రశక్తి పనిచేయబోవడానికి కారణం అదే. అందుకే ఆ నాగిని స్థాపించడానికి వేరే తంత్రం ఆలోచించామురా అర్భక డింభక. అదేంటి గురుండా? ఈ పెట్టెను తీసుకువెళ్లి దివాణంలో ఉన్న నాగినికి అందచేయి. వ్యాఘ్రేశ్వర ప్రసాదం అని చెప్పి ఇవ్వమంటారా గురుండా? నీ ముఖం ప్రసాదం అని చెప్పి ఎవరా మూర్ఖడింపక. ఆమె కూరగాయ ఎవరో పంపినట్లు చెప్పి ఇవ్వు. అరే కోనేరే తుమ్ ఏమీ చెప్పకుండా లోపలికి పోతున్నావు. అబ్బే ఏం లేదు, ఈ పెట్టె కోడలమ్మ గారికి ఇమ్మని మా దుకాణందారు పంపించాడు. ఏంటది? ఏమో నాకేం తెలుసు, ఆమె గారే ఆర్డర్ అర్జెంటుగా ఇంటికి పంపించమన్నారంట. అరే ఏ సెంట్లో పౌడర్లు అయి ఉంటాయి, నేను ఇచ్చేస్తాలే. తుమ్ జావ్. అలాగే, కానీ మర్చిపోకు, ఇప్పుడే ఇచ్చేయి. అచ్చా. ఈ పెట్టె కోడలమ్మ గారికి ఇమ్మని దుకాణం పైన పంపించినాడు. అందుకని ఇంత రాత్రిపూట నిద్రలేస్తావా? చిన్నమ్మాజీ అర్జెంటుగా కావాలని చెప్పినారంట మేం సాబ్. సరే ఇటు నువ్వు. అచ్చాజీ. వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఆ పెట్టె ప్రవస్తుంటే అసలు సత్తి ఇక్కడికి ఎలా వచ్చింది? చిన్నమ్మాజీ తెప్పించారంట సాబ్. నేను తప్పి ఇచ్చాను. నేనా? నేను ఆ పెట్టె తెప్పించలేదు, నాకేం తెలీదు. అమ్మో నాకు తుంగబుర్రా, నువ్వు కావాలని ఆ పెట్టె తెప్పించుంటావు. మా అమ్మ ప్రాణాలు చేసి పెట్టావు. నువ్వు ఈ ఇంటి కోడలైనప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇట్లాంటి విషయం మీద కక్కుతావని. ఏంటి నాన్న మంచి చెడ్డ లేకుండా మాటలు? మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి, మీ నాన్నకి ఎలా వస్తాయి? ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, సడన్ గా నక్కి మీద నుంచి పడిపోయింది. లాభంలో శేఖర్ బాబు, ఈ దబ్బేదో నా వైద్య విజ్ఞానానికి అందటం లేదు. ఏమిటిది? నందు ఇంకేం పర్వాలేదు, కాసేపట్లో స్పృహ వస్తుంది. ఇందాకేదో కూశారమ్మా, ఇప్పుడు చెప్పండి. డాక్టర్ కుదర్చిన జబ్బు అక్కడికి కుదిర్చింది. అడవి రోగాలకు అడవి మందులు అడవి మనుషులకే తెలుస్తాయి. అవును, పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని. మీరు ఈ జన్మకి మారరా. మా అమ్మకు వచ్చిన దబ్బేమిటి లక్ష్మి? ఏదో విషపుగాలు తగిలినట్టుంది. నీ వైద్యంతో క్షణంగా బాగు చేశావు. అంత గొప్ప మందు నీ దగ్గర ఎక్కడిది? ఇప్పుడే తయారు చేశాను. అడవుల్లో పెరిగిందాను కదా, మూలికలతో మందులు తయారు చేయడం నాకు బాగా తెలుసు. ఏమైతేనే మా అమ్మను బ్రతికించావు. నాజుకమ్మా నవ్వే చూశా, డబ్బుల్లో నా ఇల్లే వేశా. అమ్ముకుంటే పచ్చా పచ్చా నీళ్ళు, ఘాటుగా ఇస్తానమ్మ కవిళ్ళు. నాజుకమ్మా నవ్వే చూశా, డబ్బుల్లో నా ఇల్లే వేశా.
కళ్ళ వెళ్ళ పడ్డతే మళ్ళా మళ్ళా చిందని సిగ్గు సింగర్ లేటులే వేళాపళ ముద్దుకి ముడి ముళ్ళ అందుకో ఆగుల కొండల్లో ఆగులేటి కోనల్లో కవ్విస్తా కాటేస్తా కౌగిళ్ళల్లో రాజుకమ్మ నవ్వే చూశాను ఊళ్ళోన ఇల్లే వేశాను చాలే సాయంకాలం సందెల్లో సూర్యుడు దీపమెట్టిపోతుంటే తాకిట్లో వాకిట్లో తారంగమే నాజుకమ్మ నవ్వే చూశా నవ్వుల్లోన ఇల్లే వేశా అమ్ముకుంటే కచ్చా పచ్చని ఒళ్ళు ఘాటుగా ఇస్తానమ్మ కౌగిళ్ళు చంపడమైన ఇంట్లోంచి పంపడమైన దాని మగిమలిపోతే తప్ప సాధ్యము కాదురా. ఆ శక్తులు ఎలా పోతాయి? మానవ స్త్రీగా గర్భం ధరిస్తే నశిస్తాయి. అది ఆమెకు తప్పనిసరయ్యేటట్టు ప్రోత్సాహం చేయి. ఎంత ప్రోత్సాహం చేసినా ఇష్టపడదేమో. ఇష్టపడకపోతే ఇంట్లోంచి బయటపడి నా మంత్రానికి చిక్కుతుంది. ఇష్టపడితే శక్తులు పోగొట్టుకొని నా తంత్రానికి దక్కుతుంది. ఎలాగైనా నా చిక్కు మాత్రం విడిపోతుంది కదా. వెళ్ళొస్తాను స్వామి. అసలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? బంగారు లాంటి నా కోడలను పట్టుకుని పావంటారేంటి? అలాంటిదేదో కాకపోతే తమ్ముళ్ళు అంత తేలిగ్గా ఎలా వెళ్ళ వేసుకోగలుగుతుంది? నాకు మొదటి నుంచి అనుమానమా కానీ ఎవరు వేసుకోదు. ఆవు మనిషి ఎలా అవుతుంది? ఆశ్చర్యమే ఉందత్తయ్యా. పూర్వం ఉలూచి అనే నాగకన్య మనిషిగా మారి అర్జునుడి వెంట పడ్డా, అలాగే ఈ పాము శేఖర వెంట పడి ఉంటుంది. అది పురాణ కాలం అల్లుడు. ఈ రోజుల్లో అలా జరుగుతుందంటే నేను నమ్మను. కళ్ళను చూస్తే మీరు నమ్ముతారత్తయ్యా. ఈ నాగకన్యలు పొన్నుమిగిలిలో విహరించడానికి పాముగా మారతారట. అయితే ఇవాళ పౌర్ణమి ఈ రాత్రికే కనిపెట్టి చూద్దాం. నాగరాజు, ఏ మానవ స్త్రీకైనా మాంగళ్యమే ముఖ్యం. నా భర్త పగలనక రాత్రనక అడవుల్లోకి వేటకు వెళ్తుంటారు. ఆయనకి ఏ ప్రమాదం రాకుండా కాపాడుతండి. నేను అటువంటి మహాపతివ్రతను పట్టుకుని పామంటారా? నీకు బుద్ధి లేదు? నాకు బుద్ధి లేదు సరే. ఆవిడ మనిషి అయితే భర్తని కాపాడమని కోరుకుంటే గాని బిడ్డలు కావాలని కోరలేదే. బిడ్డలు పుట్టరేమో. బిడ్డలు పుట్టారా లేదో డాక్టర్తో పరీక్ష చేస్తే సరి. పదండి. నువ్వు మాత్రం ఈ విషయం బయట పెట్టద్దు. పెడితే నీకే ప్రమాదం. బయటపెట్టు. డాక్టర్ గారు, పరీక్షలో ఏం తేలిందండి? మీ కోడలికి ఏ లోటు లేదమ్మా. కేవలం ఆవిడ ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది.
పెళ్ళైన ఏ స్త్రీ అయినా ముందుగా కోరుకునేది తల్లి కావాలనే కదమ్మా. అలాంటి కోరిక మనలాంటి మామూలు మనుషులకుంటాయమ్మా. అంటే ఈవిడ మామూలు మనిషి కాదు, ఆకాశం నుంచి దిగొచ్చింది అంటావా? అంత గొప్పదనుకోలేదా? తమ్ముడు తాయాన్ని కాదని ఈ రాణిగారిని పెళ్ళాడాడు. పెళ్ళై నెల తిరగకుండానే కోడలు నీళ్ళోసుకోవడం 7 తరాలుగా ఇంటి ఆచారం లక్ష్మి. ఇదే నా కూతురే ఇంటి కోడలైతే ఈ ఆనవాయితీ తప్పేగా. ఇప్పుడు ఆ మాట ఎందుకమ్మా? నీకు ఇష్టం లేకనే కడుపు పంటం లేదని డాక్టర్ చెప్పారు. ఎందుకు ఇష్టం లేదు లక్ష్మి? బిడ్డ పుడితే అందం పెరుగుతుందని భయం. బిడ్డలేని ఇల్లు, గొడ్డులేని ఊరు వల్లకాడితో సమానం అన్నారు. ఏమ్మా లక్ష్మి, నాకు మనవణ్ణి ఇస్తావని, ఆ బిడ్డ కేరింతలతో నా నిల్లు నిండాలని, వాడి ముద్దు ముద్దు మాటలు విని ముచ్చట పడాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నా కోరిక తీర్చాలని నీకెందుకు అనిపించటం లేదు? కారణం ఏంటమ్మా? కారణం తప్పకూడని కారణం ఏదో ఉండుంటుంది. ఏమీ లేదు. ఈ ఇంటిని బిడ్డల్లేని బొడ్డు మోతు కొంపగా మార్చాలనే ఉద్దేశం. ఈ ఇంటికి వారసులు లేకుండా చేయడమే. ఏమిటి రాధాంతం? బిడ్డ పుట్టినప్పటికి పుడతాడు, లేకపోతే లేదు. లేకపోతే లేదని నువ్వంటే సరిపోతుందా? అమ్మకు మనవుడు కావాలని ఆకుండదా? మాకు మాత్రం మేనల్లుడు పుట్టాలని ఉండదు అని ఎవరన్నారు? నీ పెళ్ళావే. అసలు బిడ్డలు కనటం ఆ ఇష్టం లేదట. నువ్వేదో కక్షతో మాట్లాడుతున్నావు. లక్ష్మి ఎప్పుడు అలా అనదు. అక్షరం నొక్కెనకపోవచ్చయ్యా. ఆవిడ గారి మనసులో ఏముందో నువ్వే వెళ్ళి అడిగి తెలుసుకో. ఏమిటిది లక్ష్మి? వాళ్ళు అనేది నిజమేనా? స్త్రీజన్మ మాతృత్వంతోనే సార్థకం అవుతుంది. నాకు భార్యగానే కాదు, నా వారసుడికి తల్లిగా నీ గౌరవం పెరుగుతుంది లక్ష్మి. ఏమండి? అమ్మా లక్ష్మి, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏ దేవతో నడిచొచ్చింది అనుకున్నాను. కుమారస్వామి లాంటి కొడుకును కని మా అందరి కళ్ళల్లో కాంతులు నింపుతావని ఆశించాను. వారసులు లేకుండా చేసి పొడిని వెన్నెల్లాంటి నా బిడ్డ జీవితంలో అమావాస్య చీకటి నింపొద్దు. ఈ వంశాన్ని అంతరింపు చేయొద్దు. నీ చేతులొచ్చి దండం పెడతాను. భగవంతుడు లిఖించిన భర్త కష్ట సుఖాల్లో పాలు పెంచుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నీ కోడలుగా వచ్చాను గాని ఆశ్రయం వచ్చిన చెట్టుకి కాయం లేకుండా చేయాలని మాత్రం కాదు. నేను జీవించబట్టయ్యా పుత్ర ప్రాప్తిరస్తు. నాగరాజ, నీ దయ వల్ల నాకు లభించిన శక్తులు గర్భాధారణ వల్ల పోతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ దుష్ట తాంత్రికుల్ని అర్థం చేసి నా పగ తీర్చుకోవడానికి ఇక నాకు మిగిలిన అండ నా భర్త ధైర్య సాహసాలు. నా జీవిత లక్ష్యం నెరవేరాలని ఆశీర్వదించు తండ్రి. నాగిని, ఇక నీ నోట దాగిన రహస్యం నా చెవిన పడక తప్పదు. ఆ తర్వాత నీ పడగ విరగక తప్పదు. అరే గడ్డి నై కానా బి నై తోబి నీది వీపు ఏమి నిగా నిగా ఏమి దగా దగా. నాది పుష్పంలాగా ఉంది, నీది వీపు సబ్బు వేసి రుద్వాలా చెప్తుంది. సాహెబు, అరే భోషాణం సాబ్. ఏం పూసినాం? పోసానంత మనసు ఉంది. ఏం లాభం? లవ్కు కీ లేదు. అరే కీ మాకీ దగ్గర ఉంది. నీకు మంచి రోజులు వస్తున్నాయి. అంటే మీకు చెడ్డ రోజు. నువ్వు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తావు. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అరే సుత్తి కొట్టక జల్దీ బోలో సాబ్. చూడు శిలాద్, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను రా. ఆడపిల్ల నైతో కొడుకెళ్ళా, నైతో పుష్పం. నాతో రా చూపిస్తాను. నా సొగసే కనిమరుడే దాసుడు కాడా, దాసుడు కాడా. నా సొగసే నీ దాసుడు శిలాద్. ఇలా ఇదేమిటి భాష సాబ్? అట్లే పెళ్లి కూతురు. ఇలా సర్పోభవ సర్పోభవ. భూమధామిని, కామదాయిని, మహాభూత మారేశ్వరి, కరుణస్థాయవే కపాలమాలిని, కస్మల కామిని, సర్ప సర్పోభవ సర్పోభవ. వెళ్ళు, నీకు ఎదురు లేదు. ఈ పున్నమి వెన్నెల్లో విహరించే ఒక పిల్లవాణ్ణి కాటి వేస్తాం.
ఆ పిల్లల్ని చంపడం ఎందుకు గురుండా? ఆ మంత్రసర్పం పిల్లల్ని చంపితే ఆ చంపింది మానవ రూపంలో ఉన్న నాగినేనని నమ్మి ప్రజలు దాన్ని చంపుతారు. ఆహా, ఏమి తంత్రము, ఏమి తంత్రము! జై వ్యాఘ్రేశ్వర, జై! ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేశాను. వెళితే ఆ సింహద్వారం గుండానే వెళ్ళాలి. అది కూడా గడియ వేశానన్నారుగా. ఏంటి మీ అనుమానంతో నన్ను హింసిస్తున్నారు? మాట్లాడుకు, పైన నీరు తగులుతుంది. ఏం జరిగింది? బావుయా, బావు, బావా. నిద్రలేసి రావాలిగా. వీడా ఆ సుబ్బడి కొడుకు? ఏం జరిగింది బాబు? పావు కట్టింది. డాక్టర్ గారు ఉన్నారా? డాక్టర్ గారు తమ దివాణానికి వెళ్ళారు బాబు. అలాగా, నేను జాగ్రత్తగా చూస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. అలాగే బాబు. రండి గారు, రండి. ఏంటి, ఏం జరిగింది? ఏం జరిగిందంటే మేమందరం చూస్తుండగానే ఏం లేదండి, ఏదో పవర్ షాట్ తగినట్టు. డాక్టర్ అదేం పర్వాలేదు, కాసేపట్లో కుదురు పడుతుంది. మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి. ఏం జరిగింది? ఓ కుర్రాన్ని పావు కట్టింది. అలాగా, అదండి. లాభం లేదు శేఖర్ బాబు, ఈ కుర్రవాడు చనిపోయారు. ఏటిలా వచ్చారు? అసలు పండుగ కదండి, ఉత్సవం చేసుకుంటున్నాం బాబు. మీరు మా మధ్యనుంటే మాకు కొండ ఎక్కినంత సంబరం. అలాగే, తప్పకుండా. కోడలమ్మ గారు కూడా తమతో తీసుకురావాలి బాబు. ఏ లక్ష్మి, సరే ఇక మీరు వెళ్ళండి.
కలమునకై వయసునికే తికమక తగు తగ్గదల నిలుగున కొరకు చూపులలో తనువుకు తగులు నిప్పులలో పులిసినుకై తెగ కురిసే అలజడి చిల్లి పొల్లి వన్నే చిల్లే చల్లే అక్కర్లో నిన్ను నన్ను నిన్ను మన్ను అల్లే అల్లర్లో తెలిసిగలో విరినై చేరనా తలిసెగలో తరదా కోరనా అందేనా ఒకటి కందేనే వయసే చిందేనే నింగే వంగిందం గంగే పంగిందం సొంపు వంపు సొంతమయ్యేనే ఏ పూరూపు బంధం వేసేనే జరిగిన చిలిపి ఒత్తిడిలో నలిగిన కలల చిత్తడిలో కొట మెరుపై ముసి గొలిపే ముసి ముసి నగము ఎందుకట దొరికిన చిగురు విందులలో దొరికిన వగరు చిందలలో రుచి మరిగే మగసిరిలో మదనుడి పాట అట్టు దిట్టు ఇట్టే గిట్టే ముద్దు ముద్దట్లు అరే కట్టు బొట్టు బుట్టు మట్టు విట్టే గుప్పిట్లో అలసడితో మొదలే ఊగని అలికిడితో కథలే సాగని కథనమ చిట్టేనా ఇరులే చిక్కేనే సరదా దక్కేనే సిక్కే చికెక్కేనే సోకే చోటిచ్చేనే సొంపు వంపు సొంతం అయ్యేనే ఏ పూరూపు బంధం వేసేనే సంతమవ అందేనా ఒకటే కందేనే వయసే చిందేనే నింగే వంగిందం గంగే పంగిందం రేపు బాబు ఏకమయ్యేనే చూపు కైపు నే సంతకేనే కల్లారు చూసిన తర్వాత కూడా ఎందుకమ్మా ఆలోచన కన్ను తెరవేయక కొడుకుని కనమని దీవించి నోటితోనే ఇంట్లో నుంచి వెళ్ళమని ఎలా చెప్పండి సామ్రాజ్యం అందుకని తమ్ముడిని పావుతో కాపురం చేయమంటావా లక్ష్మిని మనం చూసే మామూలు పావులా అనిపించడం లేదు ఏ ఆదిశేషుడు వరానో పుట్టుంటుంది లేకపోతే ఇన్ని మహిళలు ఉండవు నీకు ఇచ్చి నీది కానీ నేను వెళ్ళి తమ్ముడితో చెప్పేస్తాను వద్దొద్దు బాబు మనసు పాడు చేయొద్దు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారసుడిని కందా సరే సరే లేకపోతే అప్పుడే ఇంట్లో నుంచి తరివేద్దాం మాయా మాయా ఎవరు సారు లక్ష్మి లక్ష్మి నిజమేనా ఏంటి తయారు చెప్పింది నువ్వు ఎంత పని జరిగిపోయింది డాక్టర్ బాబు నా బిడ్డని బ్రతికించండి డాక్టర్ బాబు నా బిడ్డని బ్రతికించండి సాధ్యం కాదు కాటేయగానే ప్రాణం పోయింది అదేదో భయంకరమైన సర్పలా ఉంది ఈ విషయానికి నిరుగుడు కూడా ఉన్నట్లేదు ఇత పుణ్యంకి సుబ్బుడు కొడుకు ఇప్పుడు ఈడు ఇత సూత ఊరుకుంటే ప్రతి పుణ్యంకి గురువులో పిల్లలందరినీ చంపేస్తుందేమో ఆ పాము అనండి ఆ పాము ఎక్కడ అడవంతా గాలించి చంపేద్దాం ఆ పాము అడవిలో లేదు మరెక్కడ ఉంది శేఖర్ బాబు గారి దివాణంలో మనిషి రూపంలో ఉంది మనిషి అవును మీ రామదాసు మనవరాలు నాగలక్ష్మి ఆ భయంకర సర్పం కావాలంటే రుజువు నా దగ్గర ఉంది ఏం కావాలి ఈ పిల్లాడేమిటి నా కొడుకు దీన్ని ఇంటి పని కరిచింది ఎక్కడ పావు మనిషి ఏ గదిలో ఉందా కోడలమ్మ నీకేమైనా మర్చిపోయిందా మా అక్క ఏమిటి పావు మనిషి ఏమిటి ఇదిగో మీ అక్క ఎక్స్రే మంచిగా ఇక్కడ ఉంటూ పాము అక్కడ మా పిల్లల్ని కాటు చంపుతోంది ఇదిగోనయ్యా మీ పిల్లల్ని చంపుతున్న పాము మనిషి నేను మీ పిల్లల్ని తప్పలేదు నాకేం తెలియదు అంతా అబద్ధం నువ్వు పావుగా మారి బయటకు వెళ్ళటం నేను కళ్ళారా చూశాను ఇది మామూలు పాము కాదు మాయనున్న పాము దీన్ని పాడి కట్టి శ్మశానానికి తీసుకుపోతుంది.
నీ అక్కయ్య పావని నాకు తెలుసు, అందుకే ఏం మాట్లాడలేకపోయాను. బాబు గారు, ఈయన మనిషి కాదు, పావు. పావా? నా భార్యని పావు అంటావా? పైగా నిండు చూడాలను పట్టుకుని బ్రతుకుండగానే కాల్చి చంపడానికి ప్రయత్నిస్తారా? మీకే కష్టం వచ్చినా ఆదుకున్నందుకు మీరు చూపించే ప్రతిఫలం ఇద్దా? నా ఎస్టేట్ లో పనిచేసుకుని బ్రతుకుతూ నాకే ద్రోహం తలపెడతారా? మీ దయతో బ్రతుకుతున్నాం కనుక మీతో పావు కాపురం చేయడం సహించలేకపోయాం. మా పిల్లల్ని చంపుతుంటే భరించలేకపోయాం. నా లక్ష్మి పావు అనటానికి ఆధారం ఏమిటి? ఇదిగో చూడండి, మీ భార్య ఎక్స్రే. వరుసగా పిల్లని కాడే చంపుతుంది. పిల్లల్ని చంపుతున్నది నా మనవరాలు కాదు, అది ఒక నల్ల తాకు. మేము చూస్తుండగానే దీన్ని కాపాడపోయి ఈ రెండు పావుల్ని చంపేసింది. లక్ష్మిని మీరు ఇక్కడ కట్టేసి ఉండగానే వేరే పావు ఆ కుర్రాన్ని కాటేసిందంటే మీ అనుమానానికి అర్థమే లేదు. పదలక్ష్మి. లక్ష్మి, ఏమిటండి? నాకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. నువ్వు మామూలు మనిషివి కావేమోనని అనుమానంగా ఉంది. నిజం చెప్పు లక్ష్మి. నీ అనుమానం నిజమే. నేను మామూలు మనిషిని కాను, నాగజాతి ప్రాణిని. నా తండ్రి నాగరాజు 900 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన తలపై మణి ఏర్పడింది. మహిమ గల మణి కోసం మణి, నాగమణి, నాగరాజు మణి. ఇక ఈ లోకంలో నేను సాధించలేనిదంటూ ఏమీ లేదు. నేను జగన్మాయకుణ్ణి.
తండ్రి పగ తీర్చడానికి నీ శక్తి చాలదు. దుష్ట శక్తిని సంహరించగలిగేది మానవ శక్తి. సాహసి సత్శీలుడు అయిన మానవుణ్ణి ఆశ్రయించు. నాగదేవుని ఆజ్ఞ ప్రకారం సాహసానికి సద్గుణానికి మారు పేరున్న మీ ఎండను చేరాను. తర్వాత ఆ దుర్మార్గుడు మీరింట్లో లేనప్పుడు ఇక్కడికోసారి వచ్చాడు. నన్ను చేసి దగ్గర నుంచి నన్ను నాతో పాటు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. నా శక్తి మిమ్మల్ని, మీ శక్తి నన్ను కాపాడుతున్న బట్టి వాడి మంత్రాలు తంత్రాలు సాగనిదో. అందుకే వాడు దుష్ట సర్పంతో పిల్లల్ని కాటేసి ఆ నింద నా మీద వేసి నన్ను చంపాలని ఎత్తి వేశాయా. కానీ వాడి పన్నుగడ మీ వల్ల భగ్నమైంది. జనం వచ్చినప్పుడు నువ్వు నాగినిగా మారి తప్పించుకుని ఉండొచ్చుగా. అలా నా ఇష్టం వచ్చినప్పుడు రూపం మార్చే ఇచ్ఛాశక్తి ఈ గర్భం ధరించడంతో పోయింది. ఇప్పుడు నేను ఏ మహిమను నేను పూర్తి మానవ స్త్రీని. ఏ మహిమలు నీ తండ్రి పగ తీర్చుకోవడానికి అవసరం, ఆ మహిమల్ని నన్ను తండ్రిని చేయడం కోసం త్యాగం చేశావన్నమాట. త్యాగం కాదండి, మీకు వంశకర్తను ఇవ్వడం నా కర్తవ్యంగా భావించాను. లక్ష్మి, జన్మతహా నువ్వు మానవ స్త్రీవి కాకపోయినా మామూలు మనుషుల మించిన మానవత్వాన్ని ప్రదర్శించావు. నువ్వు భార్య అవటం నిజంగా నా అదృష్టం. నాగిని, సంతోషంగా బిడ్డను కంటావా? సంబరంగా కాపురం చేస్తావా? ఈ వ్యాఘ్రేశ్వరుడి కుతంత్రం చూడు. నువ్వు పాలింతగా ఉండగానే నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగేటట్టు చేస్తాను. బాబు, నీ మనోడు పుట్టాడా? నీ కొడుకు పుట్టాడు. ఎంత చక్కగా ఉన్నాడు. వెళ్ళి చూడు. బాబుని చూసుగా రావే. అమ్మా లక్ష్మి, నువ్వు నాగినివి. నీ వల్ల అపకారం జరుగుతుందని భయపడ్డాను. మాకు ఈ బిడ్డనిచ్చి నువ్వు ఈ దివాణానికే దిగ్గవయ్యావు. ఏం బిడ్డో, మంచిగా పెరిగినా పావు లక్షలు వస్తాయేమో. ఇంక ఈ వంశం పావులు అంటే నోర్మై. నాగేశ్వరుడు మన దేవుడు. దైవాంశంతో పుట్టిన బిడ్డనిచ్చి మన వంశాన్నే పావనం చేస్తుంది లక్ష్మి. అమ్మ మాట అక్షరాలా నిజం లక్ష్మి. కపాలమాలిని కరుడుతో ఉద్భవించిన కాకోతర, ఈ పౌర్ణమి నాడు నీకొక పెద్ద కానుక. వెళ్ళి ఆ నాగమానవి నాగలక్ష్మి కొడుకుని నీ విషజ్వాలలతో భస్మం చేయి. వెళ్ళు. నాగరాజా, ఆ దుష్టుడు తన మాయా సర్పాన్ని నా బిడ్డ మీదకి పంపించాడు. ఒక్కసారి నా ఇచ్ఛాశక్తిని నాకు ప్రసాదించు. నాగుడుగా మారి ఆ సర్పాన్ని చంపి మళ్ళీ మామూలు స్త్రీగా మారిపోతాను. నా బిడ్డను కాపాడుకునే అవకాశం నచ్చింది తండ్రి. శక్తి నా చేత చిక్కిందే నాగమానవి. నా కట్టు విప్పితే తప్ప నువ్వు మళ్ళీ మనిషిగా మారలే. ఇప్పటికైనా మణి ఎక్కడుందో దారుకుతూ మరే నీ కర్మ. నా కట్టు మహిమను కపాలమాలని కళ్ళలో నిక్షేపిస్తాను. ఎప్పటికైనా మనసు మారితే ఈ వ్యాఘ్రేశ్వరుడి కాళ్ళ మీద పడు, లేదా ఇలాగే పాములు అప్పగిస్తాను. జావే కపాలి.
కట్టిన ఈ కట్టుతో ఆ నాగిని ఆమె కట్టింది. కరుణిశయలే కపాలమారిని దాని చుట్టి గుట్టు కనిపెట్టి ఈ లోకానికే పట్టం కట్టుకుంటారే కస్పల కామిని. అబ్బా వీడికి ఎప్పుడు నిద్ర. అక్కయ్య ఎక్కడికి వెళ్ళిందో వీళ్ళు వదిలేసి. బాబు నిద్రపోతున్నాడు నాన్న. అందరూ ఎక్కడ వచ్చారా? ఇంట్లో బాగుంటుందా? अरे शंकरन साहब आपको क्या हो गया? ఏమైందంటే నీ బండ ఇంతకు బాగుంటుందా? చదవండి. पाम पाम किधर है? किधर किधर? నీ చేతులు కలిసి 7 రోజులు పాలు తాగదు. నువ్వు దూరం ఉండమ్మా. తాగు తాగు. నా తండ్రి బాబుకి ఏమైంది? లక్ష్మీది ఎవరో పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళిందో కనబడలేదు. వీడు ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో తావస్తే నాన్న కొట్టు తరుగుతాడు. అప్పటి నుంచి వీడు ఇలా గొప్పతో ఏడుస్తున్నాడు మావయ్య. అక్కడ తప్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నీ మారు. అది పాము కాదు, లక్ష్మి, నా గృహలక్ష్మి. ఏం జరిగింది లక్ష్మి? నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? బాబుని చూసుకుంటూ ఇక్కడే ఉండు. జయం కపాలి. జయం కపాలి. ఏమైందమ్మా? డాక్టర్ని తీసుకొస్తానండి. వెయిట్ లక్ష్మి. ఆహా నాగిని, మనసు మారి వచ్చావా? ఆమె మనసు మారటం కాదురా, నీకు కాలం చెల్లిపోయి వచ్చాం. నా చోట్లోకి వచ్చి నన్ను ఎదురిస్తావా?
లక్ష్మి ఆ దుర్మార్గుడు నేను మళ్ళీ మనిషిగా మారకుండా కట్టుకట్టి ఈ క్షుద్ర యొక్క కళ్ళలో నిక్షిప్తం చేశాడు. మీరు ఈ దుష్ట శక్తి కళ్ళను ధ్వంసం చేయగానే నేను మళ్ళీ మానవ స్త్రీని కాగలిగాను. సరే వెళ్దాం పద. అక్కడ బాబు పరిస్థితి ఎలా ఉందో ఏం పర్వాలేదండి, ఈ పాటికి చేరుకునే ఉంటాడా. వాడు కట్టు గాలిలో కలిసి పడతో బిడ్డ మీద చేసిన ప్రయోగం కూడా వ్యర్థమైపోయింది. పదండి. ఈ రోజు ఆదివారం, అమావాస్య, అమృత యోగం, అంగారకరణం, అభిజన్ ముహూర్తం. ఇలాంటి ముహూర్తం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో అగ్నిస్నానం చేస్తే ఏమవుతుంది గురుండా? ఏం జరుగుతుందో చేసిన తర్వాత చెప్తా. తర్వాత ఇంకేం చెప్తారు? ఆ నిప్పులో కాలిపోరు? జై కపాలమాలిని. జయోం కపాలి. ఇప్పుడు నేను అమరుణ్ణి. నా శక్తికి తిరుగులేదు. అసలు నాకు తావే లేదు. నేను మృత్యుంజయుణ్ణి. మృత్యునే జయించాడు వీడు. అంతా నీ కడుపు చలవ లక్ష్మి. అసలు బాబుకి జబ్బు ఎందుకు వచ్చినట్టు? హఠాత్తు ఎలా మాయనట్టు నీ అర్థం కావటం లేదు. ఏమైతేనే లక్ష్మి వలన మన వంశం నిలబడింది. నా శక్తి వల్ల కాదయ్యా, మహాసాహసి నీ కుమారుడి శక్తి వల్ల. ఈ నా దుష్టతాంత్రికుడి మహిమల్ని నాశనం చేయడంతో బిడ్డ బ్రతకడంతో పాటు నాకు సర్పరూపం నుంచి విముక్తి కలిగింది. ఇప్పుడు లక్ష్మి పరిపూర్ణ మానవ స్త్రీ అమ్మా. పరిపూర్ణ మానవ స్త్రీ. అమరుడైన నా ముందు మరణించి ఈ మానవులంట. నా లక్ష్యానికి అడ్డుగా ఉన్న ఆ మానవుణ్ణి, వాడి కుటుంబాన్ని, ప్రజలను సర్వనాశనం చేస్తా. కాలకూట విషయంతో వాళ్ళ కళ్ళు కాల్చి మారేస్తా. జై కపాలమాలిని. లక్ష్మి ఆ దుర్మార్గుడు విషవాయువు ప్రయోగం చేశాడు. సాహసి అయిన మీ మీద వాడి ప్రయోగం ఫలించడం. మేమందరం అంధనం అయిపోయాం. లక్ష్మి ఈ విషవాయువుకు విరుగుడు నా తండ్రి నాగరాజు శిరోమణి ఒకటి. అది ఎక్కడుంది? అడవిలో పాతాళేశ్వరుడి గుడిలో సొరంగంలో వేశారు. తొందరగా వెళ్ళండి. సరే, ఎంతటి అసాధ్యమైన ఆ మణ్ణి సాధించి తీసుకొస్తాను.
నాగరాజా, ప్రజాక్షేమం కోసం నా భర్త మణిని సాధించడానికి వెళ్లారు. అక్కడి ఆటంకాలను తొలగించి నా భర్తకు విజయం చేకూర్చు తండ్రి. మహాపురుష, మీ శక్తి తెలియక మీతో పోరాడాం. ఇదిగో మణి, దీనిని స్వీకరించే అర్హత గల మానవులు మీరే. తీసుకువెళ్ళండి. మీ మేలు ఎన్నటికీ మరవలేనిది. వస్తాను. నాకంత పిచ్చెక్కినట్టుంది. అవును, అసలు మనం ఇల్లు ఈ జనం మధ్యకి ఎందుకు వచ్చినట్టు? మన కోసం వెళ్ళిన మామయ్య బాబుకి అపకారం జరగదు. లక్ష్మి మహాపతివ్రత. ఆవిడ మాంగళ్య బలం బాబుని కాపాడుతుంది. మణి సాధించుకుని వస్తాడు. వచ్చానమ్మా, మణి తెచ్చాను. ఈ మణికాంతి మీ కళ్ళకు వెలుగు ఇస్తుంది. ఈ మణిని నీతో తెప్పించడం కోసమే వీళ్ళందరినీ అంతలుగా మార్చాను రా మానవ. మరోసారి నా చేత చావు దెబ్బలు తినడానికి వచ్చావా? ఇప్పుడు ఆ చావు దెబ్బలు నువ్వు నీ వాళ్ళు తింటారు చూడరా. నన్ను ఏమీ చేయలేదు. నేను అగ్నిస్నానంతో అమరున్నై మృత్యువునే జయించాను. మృత్యువునే జయించామనుకున్న మూర్ఖులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. నా చేతిలో నీ చావు తప్పదు. ఎవరి చేతిలో ఎవరి చావుందో ఇప్పుడే తెలుస్తుంది. సాహసి అయిన నీ భర్తకు, అమరుడైన ఆ తాంత్రికుడికి మణి కోసం జరుగుతున్న సమరంలో ఆ దుష్టుడి సంహారం వాడితో పాటే అగ్నిస్నానం చేసిన నాగప్రభువు సహాయంతోనే సాధ్యం. ఇక్కడే అదృశ్యంగా ఉన్న నాగప్రభువును ప్రసన్నం చేసుకో. విశాఖ
ఇది నాగాస్త్రం. మహామానవుడైన నీ భర్త ప్రయోగిస్తేనే ఈ అస్త్రం ఫలిస్తుంది. వెళ్ళు, ఆ దుష్టుణ్ణి సంహరింపజేసి లోకానికి మేలు చేయి. లక్ష్మి, ఇదిగో నాగపురం, దీన్ని ప్రయోగించి ఆ దుర్మార్గుని చంపండి. వెళ్ళండి. అమ్మగారు, బాబు. మీరు పొగడవలసింది నన్ను కాదు, లక్ష్మి. నాతో నాగమణిని తెప్పించింది లక్ష్మి. నాగాస్త్రాన్ని సాధించి నా చేత ఆ తాంత్రికుణ్ణి చంపించింది లక్ష్మి. లక్ష్మి, ఈ ఆంతర్యం తెలియక ఎన్నో ఆరలు పెట్టాం. మమ్మల్ని క్షమిస్తావా? ఎందుకు క్షమించగలరు గారు? అమృతం అందించవలసిన మనుషులు విషయం కట్టితే విజయాటి అయిన అమృతాన్ని కురిపించిన మహాలక్ష్మి నా కోడలు తప్పక క్షమిస్తుంది. లక్ష్మి మానవ లోకానికే ఆదర్శ మహిళగా రూపొందింది. అంతా మీ సహచర్యం వల్లనే సాధ్యమైంది. దానికి తోడు నువ్వు సాధించిన నాగాస్త్రం. మీ సాహసానికి ప్రతిరూపమే ఆ నాగాస్త్రం. నాజుకమ్మ నవ్వే చూష నవ్వుల్లో నా ఇల్లే